భవానీ వచ్చి చదివేస్తున్నా కూర్చున్నాం. వాక్య భాగం చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హామోదుదాత కుమారుడను అగాకీయుడునకు హామోనును గనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజజ్ఞానానుసారముగా మోకాళ్లను హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండుగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చుచున్నాను. అతడు వారి మాట చెవిని పెట్టబోయెను గనుక వారు మొర్దెకై యొక్క మాటలను స్థిరపడునో లేదో చూచితమని దాన్ని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పియుండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామానును చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వలకార్యమునని యోచించి మొర్దెకై యొక్క జనులో ఎవరికైతే తెలుసుకొనెను అహష్వేరోషు యొక్క రాజ్యమంతటి నుండి మొర్దెకైకి స్వజలకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. దేవుని తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అపోస్తల కార్యాలయం 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు ఇందిరా వచ్చి చదవస్తుందా కూర్చున్నాం. హలో వాక్యం చదువుకుందామండి. అపోస్తులు 12:1 నుంచి 4 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యెహోను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండటకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. కీర్తన 426 నా పక్షకుని వెంబడుతూ పాట పాడుకుందామండి. అందరూ లేచి నిలబడండి. 426 నా రక్షకుని వెంబ ఇంతు నన్నిట ఆశతో
ప్రార్థన ప్రవీణ్ వచ్చి ప్రార్థన చేస్తున్న కూర్చున్నాం. ప్రార్థన దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటున్నాం. తల వంచండి. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము స్తోత్రము. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త నా దేవా, పరిశుద్ధుడైన ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభువా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని, మహా అదృష్టాన్ని మా అందరికీ దయచేసినందుకు వందనాలు ప్రభువా. ప్రభువా, మీ సన్నిధికి మేము వచ్చి చూడగా తండ్రి, మీరు మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువా, మా మనసులు, మా ఆలోచనలు, మా శరీరము, మా చూపులు అన్నీ తమ యొక్క ఆధీనంలో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభు. మమ్మల్ని దీవించండి. రాలేని బిడ్డలు ఎవరెవరైతే ఉన్నారో ప్రభువా, వాళ్ళు సకాలంలో వచ్చి తండ్రి మీ సన్నిధిలో దీవెనలు పొందే అవకాశాన్ని, భాగ్యాన్ని వారందరికీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. మేము ప్రార్థన చేయుచుండగా, స్తుతించుండగా, వాక్యం చదువుతుండగా తండ్రి, మీరు మాతో ఉండి మహిమ అంతా మీరే పొందాలని యేసునామాన్ని అడుగుతున్నాను ప్రభువా. ఈ కొన్ని క్షణాలు దేవా, పాస్టర్ గారి ద్వారా మీరు మాట్లాడి మా హృదయాలను, మా మనసులను అన్నిటిని సరిచేసి మారు మనసు కలిగించమని ప్రభు అడుగుతున్నాను. ఎవరు అనేకంగా కూర్చోకుండా భయభక్తులతో కలిగి మిమ్మల్ని పూజించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, శ్రేష్ఠుడా ఈ చిన్న ప్రార్థనలో తప్పుడు హృదయతో క్షమించమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రత్యేక కీర్తన ఎలిజబెత్ సహానా వచ్చి పాట పాడవస్తుందిగా కూర్చున్నాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రములు, తండ్రి దేవా స్తుతి స్తోత్రములు, తండ్రి దేవా స్తుతి స్తోత్రములు.
హల్లెలూయా. పాస్టర్ గారు ప్రసంగం వినిపించుకుందాక కూర్చున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ ప్రభుని స్తుతిస్తూ ప్రభుని కనపరుస్తూ మరోసారి దేవాది దేవునికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క నిండు వందనములు ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తుంటున్నానండి. మరి ఈ సమయంలో ఎంతవరకు కూడా చక్కగా విజయ్ కుమార్ గారు ఈ ఆరాధన చక్కగా నడిపించారు. అందుని ప్రభుని స్తుతిస్తూ మరి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయంలో వాక్య పరిచయలోనికి వెళ్దామండి. దయతో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామండి. దయతో తలలు వంచి కళ్ళు మూసుకునండి. నిశ్శబ్దం పాటించాల్సింది మనం చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, ప్రేమగల తండ్రి, నాయన నీ మహిమ గల పాదాల యొద్దకు మేము వచ్చాము నాయన. మరోసారి నిన్ను ఆరాధన చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన, గణపరుస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ఇంతవరకు నాయన సహోదరుని ద్వారా ఈ ఆరాధన విజయవంతంగా జరిగించావు. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి ఈ సమయంలో తండ్రి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మాకందరికీ ఇది ఆశీర్వాదకరంగా ఈ కూడిక ఉండేటట్లు సహాయం చేయండి. వాక్యపరిచయం ఉండేటట్లు సహాయం చేయండి. నీ దాసుడనైనటువంటి నన్ను నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో నింపి నడిపించండి. నీ పరిశుద్ధ వాక్కులను మాకు అందించండి. ఈ మాటలు మాట్లాడుచుంటున్నప్పుడు నీ ఆత్మ నడిపింపును మేము అనుభవించటకు సహాయం దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధ అగ్నిని మేము చూడగలటకు సహాయం చేయండి. మమ్ములను బలపరచండి. నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలమునకు నీ సన్నిధానికి చేర్చండి. సమస్త ఘనత, మహిమా ప్రభావాలను పొందుకున్నాం నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘడియల్లోనికి మనము వెళ్ళబోచుంటున్నాం. నూతనమైనటువంటి క్రిస్మస్ని మనం చూడడానికి ముందుకి ఉరకలేస్తున్నాం. చూడాలని ఆశ అయితే కలిగి ఉన్నాం. అయితే మరి ఎంతవరకు దేవుడు మనకి అర్హతను పరిపూర్ణం చేస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే ఈ కరోనా కాలంలో ఇంతవరకు మనం ముందుకు వస్తామని మనం అనుకోలేదు. కానీ దేవుడు మనల్ని నడిపించాడు. ఇక ముందుకును దేవుడు మనల్ని నడిపించాలని మనం కోరుకుందాం. మరి ఒక 3 రోజుల్లో వైట్ క్రిస్మస్ అనగా క్రిస్మస్ ఈవ్ని ప్రకటన చేసేటువంటి ఆ పండగ వాతావరణంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరింత భక్తి శ్రద్ధలతో, మరింత ఆసక్తితో మనము ముందుకు వెళ్దాం, సిద్ధపడదాం, బలపడదాం. ఈ రోజున ఎస్తేరు గ్రంథం నుంచి కొన్ని విషయాలను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజ సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా రాజు గుమ్మముననున్న చాలు రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంకకియు నమస్కారము చేయకయు ఉండగా. మొర్దెకై గురించి మనకు తెలుసు. ఎస్తేరు యొక్క పినతండ్రి కుమారుడు మొర్దెకై. మరి ఎస్తేర్ని పెంచినటువంటి వ్యక్తిగా మనము ఈ యొక్క ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని గురించి మనం చూస్తున్నాం.
మొర్దెకై గురించి మనము మాట్లాడుకున్నప్పుడు అతడు హామాను ఎదుట వంగలేదు, హామానుకు నమస్కారం చేయలేదు అనే విషయం మనకు బాగా తెలుస్తుంది. రాజుగారి గృహంలో లేదా రాజుగారి యొక్క పరిపాలనలో, రాజమహల్లో రాజుగారు పెద్దపీట వేసినటువంటి గొప్ప అధికారి అయినటువంటి హామాను, ఆ హామానును గౌరవపరచకపోతే వచ్చేటువంటి ముప్పు, వచ్చేటువంటి పెనుముప్పు, వచ్చేటువంటి పెను నష్టం ఏదైతే ఉందో అది తెలియంది కాదు. అది చాలా పెనుముప్పుకి దారితీసింది. మనకు తెలిసినటువంటి విషయమే. మొర్దెకై తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కారణం చేత యూదులందరి మీదకి కూడా ఉపద్రవం వచ్చింది. యూదులందరినీ కూడా సంహరించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు హామాన్. అందుకోసం రాజుగారి ఆజ్ఞతో కూడినటువంటి ఒక శాసనము, ఆ శాసనమే రాజముద్రిక ముద్రించి మరి విడుదల చేసినటువంటి పరిస్థితులు. అంటే పెను విపత్కరమైనటువంటి పరిస్థితులు ఆ సమయంలో ఆ రాజ్యంలో తలెత్తాయి. యూదులకు పెనుముప్పు. ఆ కాలంలో పారసీకుల యొక్క రాజ్యము క్రింద చాలా చాలా కొన్ని దేశాలు వాళ్ళ యొక్క అండర్లో ఉన్నాయి. కొన్ని దేశాల ప్రజలు వారి దగ్గర బానిసత్వం చేస్తున్నారు. అలాగే యూదులు కూడా బానిసత్వం చేస్తున్నారు. యూదులు కూడా బానిసత్వం అనక్కర్లేదు కానీ ఒక చెరలో ఉన్నారు వాళ్ళు. యూదులు పారసీకుల యొక్క రాజ్యములో వారికంటూ ఒక స్వతంత్ర దేశముగా లేకుండా ఇతరుల యొక్క దేశంలో ఇతరుల మీద ఆధారపడుతూ జీవిస్తున్నారు అక్కడ వారు. అటువంటి పరిస్థితుల్లో ఎస్తేరు షూషను కోటలోనికి వెళ్ళింది. రాజైన అహష్వేరోషు యొక్క అతని యొక్క ప్రెజెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంది, అతని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హామాను వచ్చినప్పుడు మొర్దెకై వంగని స్థితి, నమస్కారం చేయలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో యూదులకు వచ్చినటువంటి భయంకరమైన ముప్పు. ఒక వ్యక్తి చేసినటువంటి క్రియ ద్వారా అనేకులకు ముప్పు వాటిల్లింది. ఇది మనం ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది. ఒక వ్యక్తి ఆదాము చేసినటువంటి తప్పు, ఆదాము తప్పు చేసిన కారణం చేత, పాపం చేసినటువంటి కారణం చేత ఆ పాపం యొక్క ప్రతిఫలం మొత్తం ప్రపంచం అంతా కూడా అనుభవిస్తుంది. సో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ యూదులు అంటే 3వ అధ్యాయము 13వ వచనాన్ని కానీ మనం చూసినట్లయితే, ఆదారు అను 12వ నెల 3వ దినమందు 13వ దినమందు యవనులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత. రైట్, అది పరిస్థితి. వాళ్ళకు వచ్చినటువంటి పెనుముప్పు, పెను ప్రమాదం. 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే, రాజు యొక్క ఆజ్ఞను శాసనమును ఏ సంస్థానమునకు వచ్చనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములో, ఏడ్పులో, రోదనములో మునిగిపోయారు. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి పశ్చాత్తాపడుతున్నారు వాళ్ళు. ఇదేం పెట్టారు? ఇది ఏడ్పులతో, రోదనముతో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎవరు? యూదులు. 9వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. తమ ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చేసరి అభద్రతలో పడిపోయారు వీళ్ళు యూదులు. అంటే ఒక వ్యక్తిని రెస్పెక్ట్ చేయడం తప్ప మొర్దెకై కరెక్ట్ చేశాడా అనేది ఒక ప్రశ్న.
ఏముంది, ఇంతమంది చచ్చిపోతున్నారంటే ఇతను జస్ట్ ఒక సెల్యూట్ చేసి వంగితే తప్పేంటి అనే ఆలోచన రావడంలో కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఇంతమంది అంటే కొన్ని వేల మంది యూదులు, అంటే మొత్తం అక్కడ యూదు జాతిని అంతటి కూడా నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం ఎట్టి పరిస్థితుల్లో కూడా తను కాంప్రమైజ్ కాకుండా అతను వంగట్లేదు, సాష్టాంగం పట్టలేదు. ఇది వచ్చిన పరిస్థితి. పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలంకి వచ్చి కొత్త నిబంధన చదువుతున్నటువంటి వారముగా యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకున్నటువంటి విధానాలు మనం చూసినటువంటి వారముగా, అపోస్తులు పౌలు భక్తులు లాంటి వాడు తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తుండగా, కొత్త నిబంధన కాలంలోనుగా పరిశుద్ధాత్మ సంచరించేటువంటి ఈ కాలంలో అనేక మంది భక్తులు తమను తాము తగ్గించుకున్నటువంటి విధానాలు, చారిత్రక సందర్భాలు మనం చూసినప్పుడు అంత తగ్గించుకుంటే తప్పేంటి? పాత నిబంధన కాలం గురించి రాయబడినటువంటి ఆ మాట అప్పుడున్నటువంటి పరిస్థితిలో మొదటిగా ఆ పని చేస్తే, కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనము అలాగు చేయవచ్చునా? అలాగున రెస్పెక్ట్ చేయకుండా ఉండడం కరెక్టా అనేది ఈ రోజున మన ముందు ఉన్నటువంటి ఒక ప్రశ్న. చూడక్కర్లేదు కానీ రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రతివాడు తన పై అధికారికి లోబడి ఉండాలి. ఇది వాక్యం సెలవిస్తాం. పౌలు భక్తుడు ఒకానొక సందర్భంలో అతను 3 ప్రయాణాలు చేసుకొని ముగించి వచ్చిన తర్వాత అతను పట్టుకుంటారు, యెరూషలేములో ఆయన బంధిస్తారు. తర్వాత ఆయన్ని జడ్జిమెంట్ కోసం డిఫెన్స్ కోసం తీసుకొస్తారు. ఆ సమయంలో ఒక ఆయన, అననీయ అనేటువంటి ఒక ఆయన, పౌలు మాట్లాడుతుంటే అతను నోటి మీద కొట్టండి అంటాడు. అప్పుడు పౌలు అంటాడు, సున్నం కొట్టిన కూడా అంటాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పు తీర్చాల్సినటువంటి నీవు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా నీవు ఆజ్ఞ ఇయ్యవచ్చునా అంటే, అప్పుడు ఒక ఆయన అంటాడు, అతను ప్రధాన యాజకుడు అంటే, అప్పుడు పౌల్ ఫెల్ట్ సారీ అబౌట్ వాట్ హీ హాస్ డన్. అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదని చెప్పి నీ ప్రజల అధికారులను నిందించకూడదు అని బైబిల్లో ధర్మశాస్త్రం ఉన్నది అన్నట్లు పౌలు భక్తులు ఆ టైంలో కోట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఇది 23వ అధ్యాయం అపోస్తలుల కార్యం 1-5 వచనాల్లో ఉండేటువంటి సందర్భంలో జరుగుతుంది. భక్తుడు అయినటువంటి లూకా సువార్తను రాసినటువంటి వారు ఎవరు? లూకా ఇంకా ఏమి రాశాడు? ఇంకా అపోస్తలుల కార్యం రాసినటువంటి వాడు కూడా లూకాయే. అపోస్తలుల కార్యం రాసినటువంటి వాడు పౌలు అనుకుంటారు చాలా మంది. కాదు. అపోస్తలుల కార్యం రాసినటువంటి వాడు భక్తుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి లూకా. ఆ లూకా చాలా గౌరవాస్పదంగా అడ్రస్ చేస్తాడు. చూసారా? ఘనత వహించిన థెయోఫిలా అంటాడు. చాలా హానర్ చేస్తూ, అంటే గవర్నర్ని హానర్ చేస్తూ మాట్లాడతాడు. ఆ స్వార్థ స్టార్టింగ్ లోనే ఘనత వహించిన థెయోఫిలా అంటాడు లూకా. రైట్? సో రెస్పెక్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్పెక్ట్ చేస్తే ఏం పోయింది? ఇప్పుడు మొర్దెకై దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అధికారులను రెస్పెక్ట్ చేసేవాళ్ళంట. ఆయన ఈ లోకంలో సంచరించేటప్పుడు ఆయన గౌరవించేవారంట. సమాజ మందిరపు అధికారులను, యాజకులను, ప్రధాన యాజకులు అందరిని గౌరవించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పుడు కొరడా జులిపించాలో అప్పుడే జులిపించేవాడు, కానీ వారందరిని గౌరవించేవాడు. యాజకత్వాన్ని గౌరవించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా. ఆయన ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకం వెళ్ళు యాజకుడు కనబరుచుకోని చెప్పారు. కుష్ఠరోగం బాగైనప్పుడు, మిగతా ఇతరత్ర అనారోగ్య బలహీనతల నుంచి విడుదల కలుగు చేసినప్పుడు వెళ్ళి నువ్వు యాజకుడికి కనపరుచుకుని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పినట్టు సందర్భాలు ఉన్నాయి. అయితే మొర్దెకై అలా ఎలా చేశాడు? ఎస్తేరు గ్రంథాన్ని మనం చూసినప్పుడు చారిత్రక సందర్భాలు మనకు కనబడినప్పుడు కూడా ఒక సాదృశ్యాలు అందులో మనకు కనబడతాయి. ఆ సందర్భాలు సాదృశ్య రూపేణ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ప్రతిబింబించేటువంటి వారుగా లేదా ఇతరులకు ప్రతినిధులుగా కనబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజు అయినటువంటి అహష్వేరోషు
ఎవరికి ప్రతినిధిగా కనబడుతున్నాడు అంటే దేవుడికి ప్రతినిధిగా మొదటి అధ్యాయంలో మనకు కనబడతాడు. రాణి అయినటువంటి వష్టి. ఎస్తేర్ ఆల్రెడీ చదివి ఉన్నటువంటి వాళ్ళకి ఈ పేర్లని అర్థమవుతాయి. ఆల్రెడీ చదివినటువంటి వాళ్ళకి మళ్ళీ కొత్తగా వినబడతాయి. బైబిల్ అందుకే ఎప్పుడు చదువుతూ ఉండాలి. రాణి అనేటువంటి వష్టి రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరుతుంది. లోకానుసారంగా చూసినట్లయితే అది రాంగ్ అని అనిపిస్తుంది. తన అందాన్ని అందరికీ కనువిందు చేయాలి, చూపించాలని చెప్తాడు. అప్పుడు ఉన్నటువంటి ట్రెడిషన్ అది. ఆ ప్రకారము కాకుండా అది ఆధ్యాత్మిక ప్రకారంగా మనం చూసినట్లయితే రాజు దేవుని స్థానంలో ఉన్నాడు, రాణి ఆ సంఘము స్థానంలో కనబడుతుంది. రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించినప్పుడు సంఘము ప్రభువా అది ఎలాగు అనే చెప్పకూడదు. అది ఒక సాదృశ్య రూపంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హామాను వర్సెస్ మొర్దెకై. మరి హామాను దేనికి సాదృశ్యంగా ఉన్నాడు, మొర్దెకై దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? సరే, అది తర్వాత చూద్దాం మనం. ఎందుకు వంగలేదు? Why didn't he bend down before Haman? Why didn't he paid homages to Haman, the officer in the dynasty of Ashverosh? ఎందుకు అతని యొక్క అధికారంలో ఆ అధికారికి ఎందుకు ఇతడు వంగలేదు? ఎందుకు అతడికి నమస్కారము చేయలేదు? ఎందుకు అంటే దానికి కారణం ఉందా అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరిచి చూడవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నారు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 16వ. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. అది దేవుడు చెప్పినటువంటి మాట. దేవుని బిడ్డలారా, మొర్దెకై స్టార్టింగ్లో నేను చదివినప్పుడు మొర్దెకై చేసింది రాంగ్ ఏమో అనిపించింది నాకు. ఎందుకు అంటే చాలామంది ప్రాణాలు అతను పనంగా పెట్టి ఆ పని చేశాడు. ఏంటంటే సింపుల్గా జస్ట్ నమస్కారం చెప్పలేదు. సింపుల్గా మన యొక్క వ్యవహారిక భాషలో మనం చెప్పుకోవాలంటే నమస్కారం చేయలేదు అతను. ఏదో నమస్కారం చేయలేదని చెప్పేసి అతను ఏకంగా తనతో పాటు తన యొక్క మొత్తం జాతిని అంతటిని కూడా నాశనం చేసేయాలని అనేసుకున్నాడు ఇతను. ఎందుకు అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు, దేవుడు ఒక మాట అన్నాడు, లేదా దేవుని చేత ఒక మాట పలకబడింది, లేదా దేవుని చేత ఒక మాట ముద్రించబడింది. తరతరములకు యుద్ధము అమాలేకీయులతో. ఎందుకంట రెఫీదీములో వీరు దిగినప్పుడు కనాను వెళ్ళేటువంటి దారిలో ఐగుప్తు నుంచి కనానికి వెళ్ళేటువంటి క్రమంలో రెఫీదీమ్ అనేటువంటి ప్రాంతంలో దిగితే అక్కడ అమాలేకీయులు వీరిని ఎదుర్కొని వీరితో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి ఏం చేస్తారో తెలుసండి, దేవుడు అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఎందుకు తరతరాలకి యుద్ధాలు ఉండాలి అని ఎందుకు ఆలోచన చేసాడంటే వారు చేసినటువంటి పని కూడా మనము చూడాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 17 నుంచి 18. ద్వితీయోపదేశకాండం 25 17 నుంచి 18 వచనాలు చదువుకుందామండి. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమును నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్నా. అర్థమైందండి? చూస్తున్నారా బైబిల్ అందరూ కూడా? ఇప్పుడు అమాలేకుల గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఈయన సంబంధం ఏంటంటే ఈ హామాన్ అనేటువంటి వాడు అమాలేకీయుడు, ఆ బ్లడ్ కలిగినటువంటి వాడు, అమాలేకీయుల యొక్క బ్లడ్ను కలిగినటువంటి వాడు అమాలేకీయుడు. అందుకని అటువంటి బుద్ధి ఉన్నాయి అతనికి. అమాలేకీయులకు ఇశ్రాయేలుకి ఎప్పటికీ యుద్ధం ఉంటుంది అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే అమాలేకీయులు రెఫీదీంలో దిగినప్పుడు వీరితో యుద్ధం చేశారు. మరి యుద్ధం చేస్తే మాత్రం అంత తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంటారంటే ఎలా యుద్ధం చేశారంట? వీరు అలసిపోయి ఉన్నప్పుడు, ఇక యుద్ధం చేయగలిగేటువంటి శక్తి లేని సమయంలో, బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళ మీద దాడి చేసి అమ్మా ఇప్పుడు అలసి ఉన్నారా, వీళ్ళని ఇప్పుడే కరెక్ట్ దొరుకుతారా, వీళ్ళు ఇప్పుడు వేసేయాలని చెప్పేసి వీళ్ళ మీదకి యుద్ధంకి వస్తారనమాట. అందుకు దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంటే క్రుక్డ్ మైండ్. హామాన్ ఈజ్ అ పర్సన్
who is having a character of a crooked mindedness. Crooked mind. అమాలేకీయులు క్రుక్కుడుగా ఇశ్రాయేలీయుల మీద దాడి చేస్తారు. అమాలేకుడైనటువంటి హామాను అదే క్రుక్కుడ్నెస్ ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందుకు దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో, అమాలేకీయుడికి ఎప్పుడు కూడా నువ్వు సెల్యూట్ చేయకూడదు, అమాలేకీయుడి ముందు నువ్వు ఎప్పుడు కూడా వంగకూడదు, అమాలేకీయుడిని నువ్వు ఊరికే విడిచిపెట్టకూడదు, వదలకూడదు అనేటువంటి మాటను దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఎలా వచ్చారంటే, ఊరికే ఎవరు కూడా ఏమీ చేయకపోతే వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అంత సర్దుమణిగింది, ఎందుకంటే ఇశ్రాయేల్ పరిస్థితి బాగోలేదు, వేరే ఒకరి దగ్గరకు వచ్చి వాళ్ళు ఉంటున్నారు పాపం. కానీ మళ్ళా ఈ అమాలేకీయుడు హామాను అదే పరిస్థితిని మళ్ళీ తినికి పునరావృతం చేస్తున్నాడు అనమాట. మళ్ళా క్రుక్కుడుగా ఆలోచన చేస్తున్నాడు. ఎలాగ ఆలోచన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులు మన తాతల కాలం నుంచి కూడా అమాలేకీయులు చంపుకుంటూ వచ్చారు, మనకు దొరికారు, ఇప్పుడు వీళ్ళని వేసేయాలి. బేస్మెంట్ ఒకటి దొరకాలి కదా, మరి ఏదో ఒక కారణం. దిస్ ఇస్ ద బేస్మెంట్. ఏంటంటే ఎందుకు తెలుసా రాజా, మనం నాకు వంగలేదు, నమస్కారం చేయలేదు అని చెప్పి ఇంకా కొన్ని విషయాలు జోడించి, వాళ్ళు అహంకార పూరితులు, వాళ్ళు ఎవరిని కూడా పట్టించుకోరు. దానియేలు మీద, షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళ మీద అటువంటి నేరాలే మోపారు. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు మొర్దెకై వంగలేదు? we have to pay respect to the elders, we have to pay respect to our elderly people or reverential people, but whereas we must be very sure that we should respect God's respect. We should save God's respect. We should respect God's glory. మనం ఎవరినైనా గౌరవించాలి. ఆ గౌరవించేటువంటి క్రమంలో దేవుణ్ణి గౌరవించడం మర్చిపోకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మొర్దెకై చేసినటువంటిది ఇదే, దేవుని యొక్క ఇజ్జత్. ఈ రోజున ఈ ప్రసంగానికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే దేవుని ఇజ్జత్. అంటే ఇజ్జత్ అంటే ఏంటండి? పరువు. దేవుని పరువు. దేవుని పరువు ఉంటుందా? ఉంటుంది. దేవుని పరువు మనం కాపాడాలా? కాపాడాలి. మనం దేవుని పరువు కాపాడే బాధ్యత మనం పెట్టాడు. దేవుని పరువు కాపాడే బాధ్యతనే కన్నా దేవుడు పరువు కాపాడే భాగ్యాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. లేకపోతే ఆ పరువు కాపాడే భాగ్యాన్ని దేవదూతలకు ఇస్తాడు దేవుడు. డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆయన పరువు కాపాడతారు. క్రైస్తవ విశ్వాసులముగా ఆయన పరువును మనము నిలబెట్టాల్సినటువంటి అవసరం మనకి ఉన్నది. యోబు విషయంలో సాతాను ఛాలెంజ్ చేశాడు. సాతాను ఛాలెంజ్కి ప్రతి ఛాలెంజ్ చేశాడు దేవుడు. ఏమని చేశాడు? అదిగో ఏమన్నాడు? అసలు యాక్చువల్గా ఏంటంటే ఒక విధంగా దేవుడే ముందు ఛాలెంజ్కి ఆహ్వానం పలికాడు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అపవాది దేవుడితో ఛాలెంజ్కి వెళ్తాడు. దేవుడు ఏమంటాడు? నా బిడ్డ అయినటువంటి యోబుని గురించి విచారించావు. సాతాను అప్పుడు అంటాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కదా. కాదమ్మా, తర్వాత మళ్ళీ టైం ఉండదు, నేను చెప్పినప్పుడు చదువుతారు కానీ దయచేసి ఏమనుకోవద్దు. ఊరికనేనా నువ్వు కావాల్సినవన్నీ ఇచ్చావు కదా. కావాల్సిన సంపదలన్నీ ఉన్నాయి ఆయనకి. నువ్వు ఆ సంపదలన్నీ ఇచ్చేసావు కాబట్టి నిన్ను వర్షిప్ చేసేస్తున్నాడు, నిన్ను ఆరాధన చేస్తున్నాడు, నువ్వు అంటే గొప్పగా పొగుడుతున్నాడు, నేను ఇచ్చేస్తున్నాడు. తీసేయ్. అన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా అతడు సామాన్యంగానే నిన్ను పక్కన పెట్టేస్తాడు అని ఛాలెంజ్ చేస్తాడు అపవాది. కానీ ఆ ఛాలెంజ్లో యోబు దేవుడిని నెగ్గిస్తాడా లేదా? ఎస్, దేవుడిని నెగ్గిస్తాడు. అఫ్కోర్స్ మనం నెగ్గించకపోతే దేవుడు ఎప్పుడు కూడా నెగ్గేవాడే. కానీ అతడు ఎప్పుడు కూడా ఆయన ఆసీనుడంట. దేని మీద ఆసీనుడంట? మన స్తుతుల మీద ఆసీనుడంట. మన స్తుతించకపోతే ఆసీనత లేదా? ఆయనకి సింహాసనం లేదా? ఉంది.
అంటే మన స్తుతుల మీద ఆసీనుడుగా ఆయన చేసుకోవడం అనేటువంటిది అది మన భాగ్యం. అంటే ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఇజ్జత్తును కాపాడే భాగ్యాన్ని కూడా మనకి దేవుడు ఇచ్చాడు. మనం కాపాడినంత మాత్రాన ఆయన పరువు ఏమీ పోయేది ఉండదు, ఎందుకంటే ఆయన దేవుడు. ఈ పరువు అనేటువంటి మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే వ్యవహారికంగా మనం ఆలోచించే మనం వాడేటువంటి పదం ఇది. ఈ మాట పరువు అనేటువంటి మాట అనంటే మనకు హార్ట్లో టచ్ అవుతుంది. ఇక్కడనే ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ వస్తారా? చెప్పండి. ఇప్పుడు రారు. ఎందుకు? వస్తే అమ్మ ఏంటమ్మా అని అంటాను అని అవుతారు. అప్పుడు ఎందుకు ఏమవుతుంది? అప్పుడు పరువు పోద్ది. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే వంశం రా మాది అంటారు కదా రాజులు. పరువు కోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలు తీస్తాం. జానపద చిత్రాల్లో మన తాతకాలం నాటిక ఉంటాయి కదా, ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు. ఏమండి చరిత్రలు అవి, చరిత్రలు తీసేవాళ్ళు చిత్రాలుగా. పరువు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరువు ఎంత ముఖ్యమో మనకి దేవుని పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. క్రైస్తవులు దేవుని పరువు కాపాడుతున్నారా? క్రైస్తవ బిడ్డలంగా మనం దేవుని పరువును కాపాడుతున్నామా? ఇక్కడ హామాను దేనికి సాదృశ్యంగా ఉన్నాడంట? లేదా మొర్దెకై దేనికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసా అండి? హామాను సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరి దగ్గర పరువు కాపాడాలి మనం? దేవునికి పరువు. అపవాది యొద్ద మనము, అపవాది సంబంధమైనటువంటి మనుషుల యొద్ద దేవుని పరువును మనము కాపాడబద్దులమై ఉంటున్నాము. అపవాది అంటే మళ్ళీ ఎక్కడండి అపవాది? అపవాది ఈ లోకంలో మనుషుల రూపంలోనే సంచరిస్తున్నాడు. అపవాది మనుషులను ఉపయోగించుకుంటూ సంచరిస్తున్నాడు. మనుషులను ఉపయోగించుకుంటూ మన మీద దాడి చేస్తున్నాడు. సో మనము దేవుని యొక్క ఇజ్జత్తును కాపాడే క్రమంలో, ఆయన మహిమను కాపాడేటువంటి క్రమంలో అపవాదికి సంబంధించినటువంటి అనుచరుల మీద మనం ప్రతి దాడి అనగా ఆత్మీయమైనటువంటి దాడి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకు వచ్చింది లేండి మనకి, ఎందుకు వచ్చింది ప్రతిదానికి ఎందుకు వచ్చింది అని ఆగడానికి వీల్లేదు. దేవుని ఇజ్జత్ పోతున్నప్పుడు దేవుని ఇజ్జత్తును కాపాడాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. హామాను సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. మొర్దెకై విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. సాతాను యేసుక్రీస్తు ప్రభువుని ఏమని చెప్తున్నాడు? నీవు నా యొద్దకు వచ్చి నా యొద్దకు వంగి నాకు నమస్కారం చేయి. యేసుక్రీస్తు ప్రభువు ఉపవాసం చేస్తున్నారు కదా, 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత అపవాది శోధన ఎదుర్కొన్నారు కదా. అపవాది శోధన ఎదుర్కొనేటువంటి క్రమంలో నా దగ్గరికి రా, నాకు వంగు, నాకు నమస్కారం చేయి, నా పాదాలు ముద్దు పెట్టుకో. అప్పుడు ఏం చేస్తాను తెలుసా? ఇగో చూడు, ఈ లోకమంతా నీకు అప్పకేం చేస్తానంటున్నాడు. ఈ రోజున లోకానికి దాసోహం అయిపోతున్నారు మన క్రైస్తవ బిడ్డలు. ఈ లోకానికి దాసోహం అయిపోతున్నారు. దేవుని యొక్క పరువుని తొంగలోకి తొక్కేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఛాలెంజ్ చేస్తున్నాడు, రా, ఎందుకయ్యా నువ్వు అలాగా అలిసిపోయి 40 దినాలు ఉపవాసాలతో ఎందుకు సృష్టించిపోతావు? దా, ఏమి చేయదు, నువ్వేమి చేయక్కర్లా, నువ్వు కొండలెక్కలేదు, మేళ్ళెక్కలేదు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, నువ్వు జస్ట్ వచ్చి నాకు నమస్కారం చేయి చాలు, ఇక మొత్తం నీకు లోకాన్ని ఇచ్చేస్తానంటాడు. లోకం ఈరోజు లోకం సంపాదించుకోవడం కోసమే ప్రతి వాళ్ళు పరుగులు 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 పరుగులు. ఈ లోకాన్ని సంపాదించుకునేటువంటి క్రమంలో దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసినటువంటి దినాల్లో మనం ఉన్నాం. మొర్దెకై వంగలేదు ఆ సాతానికి, యేసుక్రీస్తు ప్రభు వారు వంగలేదు ఆ సాతానికి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఊహించండి, యేసుక్రీస్తు ప్రభు వారు వంగితే పరిస్థితి ఎలాగుంటుందో చెప్పండి. అలాగా అని వంగేశాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? అయ్యో
మనందరం కలత, మొత్తం లోకం తలకిందులు అయిపోయి ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను కాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంక మనకు దేవుడు, మనకు ఆయన దేవుడు ఎలాగవుతాడైనా? ఈరోజు మనం ఎలా ఆరాధన చేసుకునే పరిస్థితి అక్కర్లేదు. మన పాపాలకి నిష్కృతి లేదు, మన పాపాలకి ఇంకా అంతం లేదు. మనకు నరకమే కానీ పరలోక రాజ్యము లేదు. అంటే మనం అనుకుంటాం, ఈ ఒక్క దగ్గర నేను లొంగిపోతే నాకు ప్రాబ్లం ఏమిట్లే అని మనం అనుకుంటాం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ ఒక్క దగ్గర లొంగిపోయాడు అనుకోండి, పరిస్థితి ఏమిటి చెప్పండి? ఈ ఒక్కటే కదా. మొద్దుకే కూడా అనుకోవచ్చు, పోన్లే పోతే వెదవా, వాడి ముఖం ఏదో ఒక వంగి దండం పెట్టేద్దాం అనుకోవచ్చు కదా. చేయలే. యేసుక్రీస్తు ప్రభు వారు అలా అనుకోలేదు కాబట్టి సర్వలోకానికి కూడా మానవులు వచ్చింది. రేపు పొద్దున మనం క్రిస్మస్ పండుగ చేసుకోబోతున్నాం. మొర్దెకై అలా వంగలేదు కాబట్టే ఏమండి, యూదులందరి మీదకి నరమేధం వస్తే ఆ నరమేధాన్ని దేవుడు తప్పించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజున ఒకవేళ సాతానికి దాసుడైపోతే, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినప్పుడు ఆకలి తట్టుకోలేక తినేస్తే, సాతాను ఒక మాట వింటే చాలు, అయిపోయినట్టు. ఇంకా ఆయన యజ్ఞం చేయడానికి అర్హత కోల్పోయినవాడే. యేసు ప్రభు వారు దేవుడు అయినప్పుడు కూడా మనిషిలా ఉన్నాడు. ఆయన మనిషిలా బ్రతికాడు. ఆయన మనిషిలాగే ఆయనకు భావోద్వేగాలు ఉన్నాయి. మనిషిలాగే ఆయనకి కోపం వచ్చింది. మనిషిలాగే ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి. మనిషి వలె ఆయనకి చెమట రక్తము వచ్చాయి. మనిషి వలె ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. మనిషి వలె ఆయనకి హంగర్ ఉంది. మనిషి వలె ఆయనకి దాహం ఉంది. మనిషి వలె ఆయనకు ఆశ ఉండే అవకాశం ఉంది, కానీ ఆయన ఆశపడలేదు. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఒక బాబాగా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. అతను చాలా దేవుడిగా ఆరాధించేటువంటి వాడు. ఆరాధన చేసి అతను చాలా కాలం బ్రతికాడు. ఆయన బ్రతికిన తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఒక 3 దినాలు అతని శవాన్ని పోడ్చకుండా, కాల్చకుండా అలాగే వదిలేశారు. కారణం ఏంటో తెలుసండి? ఈ క్రైస్తవులు దేన్ని బట్టి అతిశయపడుతున్నారంటే, యేసు ప్రభువు చచ్చిపోయినాడు, భూమి పునాదుల్ని మళ్ళీ చీల్చుకుంటూ మళ్ళీ పైకి వచ్చాడు. అందుని బట్టి ఈ క్రైస్తవ్యం ఒక మంచి ఉన్నత స్థితికి పోతా ఉంది. అందరూ కూడా అలా చూస్తున్నారు. కాబట్టి మనం నమ్మినటువంటి వాడు కూడా ఒక్కడొక్కడు ఎవడైనా సరే ఒకడు లేగాలి అనేటువంటి ఆలోచనతో ఆ వ్యక్తిని 3 దినాలు అక్కడ అలా వదిలేశారు. డెడ్ బాడీ కూలిపోతుంది కానీ ఆ వ్యక్తి లేవట్లే. సో దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్. అందరూ కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఆ వ్యక్తి పేరు ఈ రోజున ఎక్కువ వినబడట్లే. దానికి కారణం ఏంటి తెలుసండి? అక్కడ ఏమి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో ఎక్స్పెక్ట్ చేసింది జరగలే. ఒక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒకవేళ లొంగిపోయి ఉంటే ఇలాంటి అసంతృప్తికరమైన పరిస్థితుల్ని మనము ఉండేవాళ్ళం. ఎలాగా ఈ రోజున మన క్రైస్తవ బిడ్డలు దేవుని యొక్క ఇజ్జత్తును పాడు చేస్తున్నారు. ముహూర్తం ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు. చేతులు కూడా ఎత్తాల్సిన అవసరం ఏమీ లేదు. అన్యుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే వంగామో అర్థం ఏమిటో తెలుసా అండి? అన్యుడి దగ్గరికి వెళ్ళి ఒక వంగేంటే, అయితే మొద్దుకి ఎందుకు వంగలేదు చెప్తున్నాను, క్లియర్ చెప్తున్నాను మీకు. మొద్దుకే ఎందుకు వంగలేదంటే, మొద్దుకే వంగడం అంటే అర్థం ఏంటంటే, ఆ కాలంలో జంతువులను ఆరాధన చేసేవాళ్ళు, చెట్లను ఆరాధన చేసేవాళ్ళు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆరాధన చేసేవాళ్ళు. అవన్నీ కూడా ఒక దేవతలు, దేవుళ్ళు. అలాగే ఆ కాలంలో ఇంకొక ఆచారం ఒకటి ఉండేది. మనిషి ఒక దేవుడు. ఐగుప్తులో ఫరో ఒక దేవుడు. హీ రికౌండ్ యాజ్ వన్ ఆఫ్ ద గాడ్స్ అమాంగ్ మెనీ గాడ్స్. ఫరో ఒక గాడ్. అలాగే కొన్ని దేశాల్లో ఆ రాజులు దేవుళ్ళుగా ప్రసిద్ధిగాంచారు. ఆ రాజులు దేవుడికి ఏ విధంగా అయితే సాష్టాంగ పడతారో ఆ రీతిగా మాకు సాష్టాంగ పడాలనేటువంటి ఆజ్ఞలు జారీ చేసేటువంటి వాళ్ళు ఆ కాలంలో. అలాంటి పరిస్థితులు అప్పుడు ఉండేవి. ఒకవేళ మొర్దెకై
వంగడం అంటే అర్థం ఏంటి తెలుసండి? వంగడం అంటే ఎలా కాదు, ఫస్ట్ నీల్ డౌన్. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నాడంటే హీ డిడ్ నాట్ నెల్ డౌన్, అంటే మోకాళ్ళు వేయాలి. ఫస్ట్ మోకాళ్ళు వేసి ఈ బుర్ర, మోకాళ్ళు వేసి ఈ బుర్ర తల కాంచాల. ఎక్కడికి వెళ్ళి? పాదాల దగ్గరికి వెళ్ళి. రెండు కదా, ఒకటి మోకాళ్ళు వేయాల, మోకాళ్ళు వేసి ఈ బుర్ర నేల కాంచి వాళ్ళ పాదాలు ముద్దు పెట్టుకోవాలి. అది ఎవరికి చేస్తారంటే ఆ కాలంలో వాళ్ళకున్న ఆచార ప్రకారం అయితే ఒక దేవుడికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అది. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వర్షిప్ అనమాట. హీ రిజెక్టెడ్, మొర్దెకై రిజెక్టెడ్ టు డూ సచ్ ఎ వర్షిప్. అంటే ఎందుకు అతన్ని వర్షిప్ చేస్తున్న అర్థం ఏంటంటే, అయ్యా మిమ్మల్ని నేను ఈ విధంగా నేను ఆరాధన చేస్తున్నాను అంటే కారణం ఏమిటి అంటే, మీరు నేను నమ్మినటువంటి దేవుళ్ళలో మరొక దేవుడు ఒకటి. రెండోది ఏంటంటే, అయ్యా నాకు ఇంకో దేవుడు ఎవరు లేరు, నాకు దేవుడు అనేటువంటి వాడు ఎవడు కనబట్టలేదు, కనబడేటువంటి నీవే నా దేవుడవు అని ఒప్పుకోవడం అనమాట పరోక్షంగా. అర్థమవుతుందండి? సో ఇప్పుడు 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 ఎక్కడ ఉన్నాం అంటే ముహూర్తాల దగ్గర ఉన్నాం కదా మనం, రైట్? ఈ ముహూర్తాలకు వెళ్తున్నాం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ మనం దేవుడు పరువును పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు ఏమని చెప్పాడు? అన్ని దినములు మంచివే. ఆయన ఆదివారాన్ని మంచిగా చూశాడు, సోమవారాన్ని మంచిగా చూశాడు, బుధవారాన్ని మంచిగా చూశాడు, మంగళవారాన్ని మంచిగా చూశాడు, గురు శుక్ర శని అన్ని దినాలని మంచి దినాలుగా చూశాడు ఆయన. జనవరి 1 మొదలుకొని డిసెంబర్ 31 వరకు కూడా ఏ దినము కూడా మంచి దినము కాని దినం ఏది లేదు. క్రైస్తవుడా వినండి, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కూడా మధ్యలో ఏదైనా తిథి, నక్షత్రం, గోత్రం, గుడ్డు ఏమైనా సరే ఒక తేడా వచ్చాయి అన్నావంటే నువ్వు అర్థం ఏమిటి తెలుసా అండి? నీవు అన్యుడవు. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్, రైట్? నీవు అన్యుడవు అంటే అర్థం ఏమిటి తెలుసండి? నువ్వు ఇప్పుడు ఏం చేయాలా? పలానా దినం మంచిది కాదు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు అన్యస్తమైనటువంటి పూజలు చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదో బైబిల్ చదువుతున్నాం కానీ, అయ్యా ఈ ముహూర్తాలు మీరు పెడితేనే కానీ మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వు, మీ ముహూర్తంలో మేము పిల్లలు పెళ్లి చేస్తేనే కానీ మా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు నిలబడవు అయ్యా అని వాళ్ళ ముందుకెళ్ళి వంగకర్లా, ముద్దు పెట్టక్కర్లేదు, అంతటితో సమానం. అంటే అర్థం ఏంటి? మా దేవుడు ఇస్తాడు కానీ కొన్ని విషయాల్లో చేతకానుడు. మా దేవుడు ఇస్తాడు, ఏదో అడిగితే ఇస్తాడులే, చేస్తాడులే, కానీ కొన్ని విషయాల్లో కొంచెం పట్టింపులు ఉంటాయి, చేతకానుడు. ఇప్పుడు నా బిడ్డ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఇంకా అలాగే మాట్లాడతాడు, వాడికి ఏం చేత కాదు, ఆ పనికి మాలినాడు అని అన్నది అనుకోండి, ఆ విషయం నాకు తెలిసింది అనుకోండి, మరి నా క్యారెక్టర్ తెలిసి ఒకసారి ఊహించుకుని పరిస్థితి ఎలాగుంటుందో, ఎలాగుంటుంది ఈ ముహూర్తాలు చూడడం వల్ల? అంటే మన దేవుని యొక్క ఇజ్జతును మనము పాడు చేసినటువంటి వాళ్ళం, మన దేవుని యొక్క గౌరవాన్ని మనము పాడు చేసినటువంటి వాళ్ళం. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ హామాను ఉన్నాడు కదండి, ఈ హామాను నిర్ణయం తీసుకున్నాడు. ఏమో నిర్ణయం తీసుకున్నాడు? యూదులందరూ కూడా నాశనం చేసేయాలి, వేసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అదేదో తొందరగా చేస్తే సరిపోను. వీళ్ళు ఆ కాలంలో వీళ్ళు ఇదేంటి హస్త సాముద్రికం ద్వారా, తర్వాత తిథి నక్షత్రాలు చూచుట ద్వారా, ఏమండి ముహూర్తాలు చూచుట ద్వారా, అంటే అవతల వాళ్ళు వేసేయడానికి కూడా ముహూర్తాలు చూస్తారు వాళ్ళు. ఆ ముహూర్తంలో 13వ నెల 12వ తేదీ అండి, 12వ నెల ఆదారు అనేటువంటి 12వ నెల, ఆదారు అనేటువంటి 12వ నెల 13వ తారీఖున యూదులను చంప ఉద్దేశించాడు, ముహూర్తం పెట్టాడు. కానీ ఏమైంది? హామాన్ చచ్చిపోయాడు. ఎన్ని ముహూర్తాలు పెట్టి ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులు అంటారు కదండి, మా అమ్మమ్మలు ఎక్కువ ఉపయోగించేవాళ్ళు. పెళ్ళి పెటాకులు అంటే నాకేం తెలియదు కానీ మరి, కాకపోతే అదొక నెగిటివ్ వినపడదు. అది ఎలాగా అంటే వాళ్ళకి ఏం తేడాలు ఉన్నాయనుకోండి, ఇలాగా ఆడి పెళ్ళి పెటాకులు అయిపోను అని ఇలాగనే వాళ్ళమాట. మా యొక్క ఓల్డ్ గ్రాండ్ అంటే మా అమ్మమ్మ గారి తాలూకు కొంచెం స్టాంచ్
హిందూస్ వాళ్ళు. ఆడి పెళ్లి ఫెటాకలు అయిపోయినాను. అప్పుడు తెలిసే కదా ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది బాగున్నారు. అందరూ బాగున్నారా? మన క్రైస్తవ బిడ్డలు కూడా దారుణంగా ఈసారి ఇంతకుముందే చెప్పాను. అదేమిటో నాకు అర్థం కావట్లేదు. మా కాపర్లు నాకు అర్థం కావట్లే. మంచి ముహూర్తం చూసుకుని మరి పెట్టేసుకుందామండి అంటారు. పెడదామా మంచి ముహూర్తం చూసేసి. మనకి మెయిన్ ఈ పల్లెటూరు ఈ బ్యాచ్ ఇది ఎదురవుతూ ఉంటుంది. ఎంత బాధ అనిపిస్తుంది. ముహూర్తం ఏంటి అసలు? పాస్టర్ గారు అనొచ్చా మాట? నేను పాస్టర్ గారిని ముహూర్తం అనొచ్చా మాట? ఇప్పుడు పెట్టారమ్మా ముహూర్తం అని అడుగుతున్నారు. మరి ఇది దేవుని సేవకులే ముహూర్తం అంటే మరి విశ్వాసుల పరిస్థితి ఏమిటి? ఆవిడ దేవుని బిడ్డలారా, మా సేవకులైనటువంటి వారు ముహూర్తాలైనటువంటి మాటలు, మూడాలైనటువంటి మాటలు ఉపయోగించడానికి వీల్లేదు. హామాను ఆ ముహూర్తంలోనే చచ్చిపోయాడు. మంచి ముహూర్తం అనుకున్నాడు, ఆయన చచ్చిపోయాడు పాపం. రైట్. సో ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు నిజమైనటువంటి దేవుడు. ప్రతిరోజు ప్రతి గడియలో ఆయన మనతోటి ఉండేటువంటి దేవుడు. కాబట్టి ఎందుకు మొద్దుకై వంగలేదు? ఎందుకు మొద్దుకై సాష్టాంగపడలేదు? ఎస్, ఈ రోజున నీవు నేను మొద్దుకై పాటించినటువంటి ఆ పాటింపుల్ని మనము కూడా కలిగి ఉండాలి. ఆసక్తిగా ఉండేటువంటి వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకుల గురించి నేను ఒకసారి మాట్లాడతాను. మొద్దుకై ఎలా ఉండి ఉంటాడు ఆ టైంలో? మనం ఏదైనా దేవుడి కోసం ఒక మంచి పని చేసాం అనుకోండి, ఎంతమంది మనల్ని ప్రోత్సహిస్తారా? అబ్బా భక్తిగా ఉన్నావా, ఇంకా భక్తిగా ఉండు. ప్రార్థన చేస్తున్నావా, ఇంకా ప్రార్థన చేయంటారా? నన్నే ప్రార్థన చేయను. ఈ మధ్యకాలంలో నాకు ప్రార్థన డివియేషన్ అయిపోతుంది. ఒక ప్రార్థన చేస్తే ఒక ఫోన్ వస్తుంది. అంటే ఎవరిని నిందించడం లేదు, పరిస్థితులు కూడా అటువంటివే. ఈ రోజున ఎవరు ప్రోత్సహించారండి ప్రార్థన చేయడానికి? ఈవెన్ మా అమ్మ నాన్న అంత భక్తిగా ఉండేటువంటి వాళ్ళు, మేము ఒక్కొక్కసారి తలుపులు వేసుకొని ఎక్కువసేపుగా ఉండిపోతే అరే ఇంకా రావేంట్రా అని తలుపు కొట్టేవాళ్ళు. దేవుని గురించి ప్రోత్సాహాలు ఎక్కడ వస్తాయి? ఇక్కడ మొద్దుకై కూడా ప్రోత్సాహం రాలే. అక్కడ ఏమొచ్చిందండి? 3వ అధ్యాయం 3-4 ఒకసారి చదవండి ఒకసారి ఫాస్ట్గా. రాజకుమారున్న సేవకులు రాజ్యాజ్ఞను ఎందుకయ్యా మీరుతున్నావు? ప్రాణమే తెచ్చుకుంటావేంటయ్యా? నీవు ప్రాణమే తెచ్చుకుని మా ప్రాణమే తెస్తావేంటయ్యా? ఏమయ్యా వంగితే ఆడ నమస్కారం చేస్తాడు, ముద్దు పెడితే నీకు వచ్చిన నష్టం ఏంటయ్యా? ఈ రోజున లోకము మనల్ని అలాగే అడుగుతుంది. అమ్మా దేని పని దాందే, మనం లోకంలో ఉన్నాం కదా. మళ్ళీ వెదవ థియాలజీ చెప్తారు మనకు. మళ్ళా నాకు థియాలజీ చదువుకున్నావు నాకు చెప్తారు మళ్ళీ ఇంకో థియాలజీ, లోక థియాలజీ. ఐఎమ్ ఏ బిబ్లికల్ థియాలజియన్. నాకు థియాలజీ చెప్తారు. మన సత్యాలు కూడా కొనుక్కోసం కొంతమంది చెప్తా ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. థియాలజీ చెప్పొద్దు దయచేసి. లోకం కదండి. అఫ్ కోర్స్ లోకంలో ఉన్నాం కాబట్టి కొన్ని తప్పట్లేదు. ఇంకా దేవుడిని ఇంకెంత బాధ పెడతాం మనం? లోకంలో ఉన్నామని ఇంకా బాధ పెడతాం. ఆ దేవుని ఇజ్జతను కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. నీ ఇంటికి దగ్గర నీకు పునాది రాయి వేసేటప్పుడు నేను కొబ్బరికాయ కొడతాడా? ఇది నా ఇల్లు, నా స్థలం, ఇది నా స్థలము. నీకు డబ్బులు ఇస్తాను కట్టు. నీకు కొబ్బరికాయ ఆసక్తితో వెళ్ళిపో, ఇంకోటి తెచ్చుకుంటా చెప్తున్నావా నువ్వు? దేవుని ఇజ్జత్ కదా ఎలాగే మాట్లాడతాం మరి. రైట్. కొబ్బరికాయలు కొడకెక్కడ ఊదుతులు పెట్టొద్దు. దేవుని పరిశుద్ధ ప్రాంగణం ఇది. దేవుడు ఈవిగా నాకు ఇచ్చినటువంటి బహుమానం ఇది, స్థలము. ఇక్కడ ఇల్లు దేవుని గృహం కట్టబడుతుంది. నువ్వు కొబ్బరికాయ కడతానంటావు ఏంటంటే అని చెప్తే అమ్మా అలాగే అయ్యా అలాగే అనరా? ప్రాబ్లం మనలో ఉంది. ఏమో ఈ కొబ్బరికాయ కొట్టడం వల్ల ఇంకా మేలు జరుగుతుందేమో. పోలే మనం కొట్టట్లేదు కదా చల్తే. ఎందుకంటే మోసం ఉంచుకుంటారు ఒక్కొక్కరు. ఎవరిని మోసం చేస్తామండి? నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, నీ ఇంటి వాళ్ళు మోసం చేస్తావు, అవసరమైతే సేవకులు మోసం చేయొచ్చు. దానిలో వచ్చి నష్టం లేదు, లాభం ఏమీ లేదు. దేవుణ్ణి మోసం చేస్తున్నావు. కొట్టడానికి వీళ్ళేదో ఎట్టి పరిస్థితుల్లో కుంకుమలు గాడిది గుడ్లు పెట్టడానికి వీలేదు. నేను ఏదో చెప్తావా? నువ్వు చెప్తారా? నెక్స్ట్ జనరేషన్ చూడండి, మీ పెళ్లి చేసుకునేటువంటి బిడ్డలు ముహూర్తాలు పెడతారా?
మీ ముహూర్తాలు పెడితే నెక్స్ట్ నేను రాను పెళ్ళిళ్ళు, మీరు చెప్పేస్తున్నాను. ఇంతవరకు చేసిన ఈ పెళ్ళిళ్ళు చాలు నాకు. బ్యాంక్ బెట్లో చూసి నాకు కంపరం ఎత్తిపోయింది. దేవుడి దగ్గర ఎన్నిసార్లు క్షమాపణ అడిగాను. దేవుని బిడ్డలారా, ఇజ్జత్ మొద్దుగా చచ్చిపోతావు నువ్వు. మొద్దుగా నీ తల తీసేస్తారా? పోతే పోయింది తల. మొద్దుగా చాలా జాగ్రత్త ఆలోచించు. మొత్తం నీ కుటుంబం నాశనం అయిపోద్ది. పోతే పోయింది నీ కుటుంబం కదా, నీ వంశం మొత్తం, నీ యువత జాతి మొత్తం పోతుంది. పోతే పోయింది. వంగను, సాష్టాంగపడను, ఏది జరిగితే అది జరగని. అదండి క్రైస్తవుడు చూపించాల్సినటువంటి పరువు. దేవుడి పరువు కాపాడాలి. ఇప్పుడు వెళ్ళారా? ఎలా చూస్తారు మీరు ఇప్పుడు? ఏది వినపడినట్లు దేవుడి దగ్గర ఉండదు అది. ఎవరు మోసం చేయొద్దు. మీరు స్ట్రైట్గా చూడండి, స్ట్రైట్గా వినండి. ఇవి నా మాటలు కాదు. మిమ్మల్ని జోలపాటం నాకు పెద్ద సమస్య కాదు. నేను పెద్ద టాలెంట్, అందులో హైలీ టాలెంటెడ్ పర్సన్. నేను కాలేజ్ డేస్లో నేను అదే. ఏమండి ఎక్కడిదక్కడ అక్కడిది అంటే అరే అమ్మాయి నీకు ఎంత ఇచ్చేస్తుందో అని ఈ మాటలు చెప్పుకొని చాలా టాలెంట్ ఉపయోగించుకొని వచ్చాను. అదంత చెత్త, అది కరెక్ట్ లైఫ్ కాదనుకుంటే తెలుసుకొని ప్రభువుని విశ్వసించి పాస్టర్ ఈ సర్వెంట్షిప్లోకి వచ్చాను నేను. అవన్నీ నాకు వెనతో పెట్టిన విద్యలు. అవన్నీ కూడా కళ్ళు తిప్పడం, రే అండం, రే రే నీ గురించేనరా బాబు అమ్మాయి, అరే ఏమంటుంది నీ గురించేనరా, ఈ టైప్ ఎన్నో చేశాను నేను. పాప ఎంతమంది మోసం చేశాను ఇలాగా. నేను ఎవరిని మోసం చేయలేదండో. అంటే ఆ టైప్ మోసం కాదు, ఇలాగా అంటే పబ్బం కట్టుకోవడం అనమాట. ఎందుకు శామోరే నువ్వు ఏం టాలెంటెడ్ రా అని అనేవాళ్ళు. దానికి నేను పొంగిపోయి నా టాలెంట్ ఉంది చూపించేవాడు అనమాట. అందులో నుంచి వచ్చేవాడిని. స్పెషల్గా మీరు ఏమి చూపించొద్దు దయచేసి, వినండి. ఎందుకంటే ప్రియులారా, దినాలు బాలేవు. నీవు నేను దేవుని కనపరచాలా, కష్టమే. కొన్ని విషయాలు కష్టమే. మళ్ళీ ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఎవరైనా ఒకవేళ అంటే ఇప్పుడు ఎవరు నాకు మైండ్ లేరు, బ్లాక్ అయింది, నా మైండ్ బ్లాక్ అయింది, పలానా వ్యక్తులు అని లేరు. కానీ నా బాధ్యత నేను చెప్తున్నాను. బట్ ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఐ లవ్ యూ ఆల్, బట్ ఐ లవ్ మోర్ దాన్ యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ లవ్ గాడ్ మోర్ దాన్ యూ, మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, మోర్ దాన్ ఎనీవన్ ఇన్ ద వరల్డ్. నా దేవుడిని ప్రేమించాలంటే నా బాధ్యత. అది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఏమన్నాడు తెలుసండి, అక్కడ మొద్దుకే మాట్లాడుతూ చూడండి. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే ఒక మంచి సబ్జెక్ట్ నేను చెప్తున్నాను, దయచేసి వినండి. ఎందుకంటే ఈ రోజున చాలా గడ్డు పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. ఈ గడ్డు పరిస్థితుల్లో మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. అక్కడ మొద్దుకే ఏం మాట్లాడుతున్నట్లేదు కదా. అక్కడ చూడండి 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముందమ్మా, ఈ ప్రకారము ప్రతి దినము అతనితో చెప్పుతూ వచ్చినను చెవిని పెట్టకపోయిన గనుక. వింటున్నారు అక్కడ? చాలా జాగ్రత్తగా చూసారా బైబిల్లో? అమ్మా యవనస్తులు, యవనులు ఎవరన్నా అంటారు చూడండి. ఏమిటంటే అక్కడ మాట్లాడుతున్నాడు మొద్దుకే. అక్కడ చూడండి, మొద్దుకే మాట్లాడుతున్నాడు అక్కడ. వారు మొర్దెకై యొక్క మాటలు వింటున్నారా? చాలా జాగ్రత్తగా. మొర్దెకై యొక్క మాటలు అంటే మాట్లాడుతున్నాడు అక్కడ మొర్దెకై. ఏం మాట్లాడుతున్నాడు? ఐ యామ్ ఏ జూ, నేను యూదుడను. ఇప్పుడు ఇశ్రాయేలు ఉన్నటువంటి బాగా పేదరికులు ఉండి అమెరికా ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళి, అమెరికా ప్రెసిడెంట్కి కానీ నువ్వు నమస్కారం, నువ్వు కాళ్ళకు కానీ మొక్కకపోతే నేను చంపేస్తామని చెప్పండి. జూ కదలడు, చంపేయండి అంటారు ఒకటే మాట. అటువంటి పరిస్థితి అండి. ఐ యామ్ ఏ జూ, హౌ క్యాన్ ఐ డీగ్లోరిఫై ద నేమ్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ మై లార్డ్. నా దేవుని పరిశుద్ధ నామమును నేను ఏ విధంగా అగౌరవపరుస్తాను? అది దేవుని బిడ్డలారా, నీవు నేను అనాల్సినటువంటి మాటలు. అమ్మ మరి రేపు అమావాస్య కదమ్మా, మరి మీరు అమావాస్య కాబట్టి మీరు మీకు మంచి కోసం చెప్తున్నాను, కొంచెం పనులు ఆపేయండి అమ్మని చెప్తారు. అవునా? చెప్పుంటారు. ఎంతమంది చెప్పుడో నాకు తెలియదు. మరి ఆపేశారా? మీకు అమావాస్య అయితే నాకు అమావాస్య ఏదని చెప్పారు కదా. మాకు అమావాస్య ఏంటి? అవును అమావాస్య ఉంది, కరెక్టే. ఆ అమావాస్యలో కూడా గొప్ప అద్భుతాలు చేయగలిగేటువంటి నా దేవుడని చెప్పాలా నీవు నేను. ఏమండి, ఇది చెప్పడం కోసం, ప్రతిష్టాత్మకంగా ఉండడం కోసమని కొంచెం అలా ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ఏదో చెప్పేసి 40 నిమిషాలు పాస్టర్ గారు, 45 నిమిషాలు పాస్టర్ గారు కుదరదు. వినాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు నీవు నేను లాస్ట్ డేస్, ఎండ్ డేస్లో ఉన్నాం. పక్కగా క్లియర్గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఐ యామ్ ఏ జ్యూ, హౌ కెన్ ఐ డూ ఇట్?
ఐ am a Christian, how can I do it? సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధన చేయడం లేదా దేవుని వెంబడించడం అంటే ఏమిటో తెలుసండి. మనం పాడాం కదా ఇందాక, నా రక్షకుని వెంబడింతుననిటన్, కొండలైన లోయలైన జంకొందను సురక్షితముగాను నేను వెళ్ళదని చెప్తూ ఆ పాట రాసినటువంటి వ్యక్తి అండి విలియం ఆర్కబ్ కుషింగ్ అనేటువంటి ఈయన ఈ పాట రాశాడు. ఈయన చిన్న వయసులో 18వ ఏటే మంచి యూనివర్సిటీ స్కాలర్. ఈయన ఇంకా పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద డబ్బులు గడించేసినటువంటి ఆయన ఒక పాస్టర్ అయిపోయాడు ఈయన 18వ సంవత్సరంలోనే. ఈయన చాలా తొందరలోనే పెరాలసిస్ వచ్చింది పాప. ఈయనకి కాలు చెయ్యి లాగేసి నోరు పెడిపోయింది, ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఈయన పాపం. అప్పుడు ఇతను దేవుణ్ణి అడిగాడట, ప్రభువా నాకు ఇంకో కొంచెం టైం ఇవ్వండి, నీ సేవ చేయాలనుందన్న ప్రభువా అంటే దేవుడు ప్రార్థన ఆలకించి గ్రాంట్ చేసి మొత్తం ఆయన పెరాలసిస్ అంతా కూడా తీసేసాడంట. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఇక నేను దేవుడి కోసమే జీవిస్తానని చెప్పేసి ఆయన 300 పాటలు రాశాడు. ఆయన 300 పైచిలుకు పాటలు రాశాడు ఆయన. అందులో చాలా అద్భుతమైనటువంటి పాట, బాగా మనల్ని ఇన్స్పైర్ చేసేటువంటి పాట ఏంటంటే, నా రక్షకుని వెంబడింతునన్నిటన్, కొండలైన లోయలైన జొంకొందను సురక్షితంబుగాను నేను వెళ్ళేదన్, పరమ కిరీటమందువారాకున్. అక్కడ పాయింట్ నేను చెప్తున్నాను వినండి. యేసు నీను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును. అది పాయింట్. ఈరోజు కీలకమైన పాయింట్ ఏంటి ప్రసంగానికంటే, ఆశతో దేవుణ్ణి వెంబడించడం, దేవుణ్ణి ఫాలో అవడం అంటే ఏదో ట్రెడిషనల్ కాదు, ఆశ. అది పర్సనల్. ఆ డిజైర్ ఈజ్ ఎ పర్సనల్, రైట్? సో పర్సనల్ డిజైర్ కావాలా దేవుని ఆశతో వెంబడించడం అంటే. ఆశతో వెంబడించేటువంటి వారు ఎలా ఉంటారు? పిల్లలు ఎలా ఉంటారండి? పిల్లలు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ పిచ్చి కదా, ఈ క్రికెట్ కోసం చచ్చిపోతారు, రైట్? వెంబడించడం అది క్రికెట్ కోసం చచ్చిపోతారు. కుర్రోళ్ళగే టెండ్లుకర్ అంటే మహా పిచ్చి, మళ్ళాగా టెండ్లుకర్ అంటే మహా పిచ్చి, క్రికెట్ పిచ్చి పిచ్చి పిచ్చి. రే ఎందుకురా ఎప్పుడు అలా క్రికెట్ ఆడుతున్నావు అమ్మంటుందండి దాన్ని. ఎందుకురా క్రికెట్ కంటిన్యూ ఆడతావు, చదవరు అంటే అట ఒప్పుకునేవాడు కాదట. అలాగా తట్టుకోలేక ఒకరోజు లెటర్ రాశాడు, మమ్మీ డాడీ మిమ్మల్ని బాధపడ్డం నాకు ఇష్టం లేదు, నాకు సచిన్ అంటే మహాప్రాణం, నాకు క్రికెట్ అంటే మహాప్రాణం, నేను క్రికెట్ని విడిచిపెట్టలేను మమ్మీ డాడీ నన్ను క్షమించని చెప్పేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నపిల్లడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అయితే ఆ లెటర్లో ఏం రాశాడు తెలుసా? నేను చచ్చిపోయినా నాకు చిన్న కోరిక తీరుస్తారా అని చెప్పి, నేను చచ్చిపోయినప్పుడు ఆ క్రికెట్ బ్యాటు నా బాలు కూడా నా సమాధిలో నాతో పాటు పాతి పెట్టని చెప్పేసి రాసి చచ్చిపోయాడు ఆ కుర్రాడు. అంటే ఒక మంచి గేమ్ కోసం చచ్చిపోయేంత పిచ్చి ఉంటుంది. అంటే ఆసక్తి. దేవుణ్ణి వెంబడించేవాని ఆశ మొట్టికాయలాగా అలా ఉండాలన్నమాట. దేవుణ్ణి అనుసరించడం అంటే, దేవుణ్ణి వర్షిప్ చేయడం అంటే ఒక ఆశతో, అయ్యిందిరా ఆదివారం, అబ్బా నేను ఇంకా నాకు కావలసినటువంటి ఇంపార్టెంట్ ఛానల్స్ చూసుకోవాలంటే ఇంకెంత టైం ఉంది, అబ్బా ఇది ఆశ కాదండి, వేస్ట్. ఈ టైప్ ఆఫ్ వర్షిప్ ఈజ్ నాట్ వర్ది. వింటున్నారా? ఎక్కడో వినబడుతుంది, సౌండ్లు వినబడుతున్నాయి, వినండి, చాలా జాగ్రత్త వినండి. ఆశతో ఎలాగంటే దేవుణ్ణి అంటే ఆశతో. సీరియల్ చూస్తున్నప్పుడు ఆడవాళ్ళు చూడండి, ఏమే కొంచెం టీ పెట్టే ఉండండి, ఎందుకు? ఆశ. అవునా? ఎంత ఆశ! అవసరం అయితే భర్తకు ఆ టైంలో విడాకులు ఇచ్చేస్తుంది, అంత ఆశ. టిక్టాక్ చేయొద్దన్నాడు భర్త, ఆశ. చెయ్యొద్దన్నాడని చెప్పేసి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా ఒక ఆవిడ. టిక్టాక్ చేయొద్దని చెప్పాడు. ఎందుకేను వాళ్ళు టిక్టాక్ చేసి మా పరువు పాడు చేస్తానని చెప్తే, టిక్టాక్ నా ప్రాణం, నేను విడిచిపెట్టను, అవసరమైతే నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పేసి భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆవిడ. టిక్టాక్ అంటే పిచ్చి. ఏమండి? ఆశ. దేవుడి మీద ఉండాల్సిన ఆశ ఏంటి తెలుసండి? ఇది ప్రమోషన్ ఏమన్నా నువ్వు ఎలా ఉంటే
పోనివ్వండి సార్, దేవుణ్ణి విడిచిపెట్టి సార్, అది ఆశ అంటే. రైట్, ఆదివారం నువ్వు పని మానేసావు అనుకో, రైట్, ఆదివారం పని మానేస్తే నీ ఉద్యోగం తీసేస్తాను అన్నాడు అనుకో, పోతే పోయిందని ఉద్యోగం అంటే మీరు అనేస్తారు పాస్టర్ గారు, ఉద్యోగం పోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు. అఫ్ కోర్స్ మానవ పరిధిలో అయితే ఓకే. అయితే ఆశ కలిగినోడు ఏంటి దేవుని కోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక కుటుంబం వాళ్ళ బిడ్డల కోసం చెప్పారండి. వాళ్ళ బిడ్డల కోసం చెప్పి కీలకమైన పరీక్ష అండి, కీలకమైన పరీక్ష, అది రాయకపోతే వాళ్ళ భవిష్యత్తు చాలా గోల్డెన్ ఆపర్చునిటీస్ పోతాయంట. వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి, ఆ రోజు ఆదివారం పడింది, చర్చికి వెళ్ళడం అయిపోవాల్సి ఉంటుందని చెప్పేసి పరిశోధన తీసుకుందంటే నేను స్టన్ అయిపోయిన బట్టి నేనైతే అలా చేయలేనేమో. స్టన్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ వాస్ స్టన్డ్ వెన్ ఐ హియర్ దట్ ఇన్సిడెంట్స్. ఆశ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆశ కలిగి ఉన్నట్లయితే మొద్దుకైన దేవుడు ఏం చేశాడండి, హెచ్చించాడు, ప్రజలందరినీ రక్షించాడు. రైట్, ఒరే నువ్వు వంగకపోతే చచ్చిపోతావు, నీతో పాటు జాతి అంతా చచ్చిపోతా అన్నారు. జాతి ఏమైపోతుందో నాకు అనవసరం, నేనేమైపోతా నాకు అనవసరం, నా కుటుంబం అయిపోతే నాకు అనవసరం, కానీ నా దేవుని ఇజ్జతుని మాట నేను చంపను అని తీర్మానం చేసుకున్నాడు. అతని దేవుడు అలా అగ్రస్థానం తీసుకెళ్ళాడు. ఎవడైతే ముహూర్తం పెట్టాడు ఆ ముహూర్తం నాటి చచ్చిపోయాడు. లోకంలో ఆనాడే కాదు ప్రియులారా, ఈ రోజు అదే జరిగింది, జరుగుతుంది. అప్పుడు కథలు కాదు, చరిత్రలు ఇవి, చరిత్రలు అండి ఇవి, జరిగినవి. లేచి నిలబండి ఒకసారి. శ్రమలు తప్పించుకోవాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. శ్రమలు తప్పించుకోవాలంటే ప్రయత్నం ఎప్పుడు చేయదు. ఉన్నత స్థితి పొందుకోవడానికి తప్పించొద్దు. 2 పాయింట్స్ వింటున్నారా చాలా జాగ్రత్తగా. శ్రమను అది రావాలంటే దాన్ని తప్పించుకోలేము మనం, కానీ దాన్ని తప్పించేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయక్కల. రైట్, ఒకటి, అది తప్పించుకునే క్రమంలో దేవుని నామానికి అవమానం కలుగుతుంది అంటే మాత్రం ఆ శ్రమనే మనం ఆహ్వానించవచ్చు. ఉన్నత స్థితి పొందుకోవడం కోసమని మనం 4 తప్పు మార్గాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు. అలా వెళ్ళడం వల్ల చాలా నష్టం తెచ్చుకుంటాం. మనకున్న మార్గంలోనే మనకున్న దానితోటే సరిపెట్టుకొని ఉండేటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుందాం. ఎన్ని శ్రమలైనా సరే దేవుని కోసం భరిద్దాం. ఇది ఈరోజు మెసేజ్. దేవుని ఇజ్జత్ కాపాడుదాం పిల్లరా. దేవుని ఇజ్జత్ కాపాడితే దేవుడు నీ ఇజ్జత్ కాపాడతాడు. నీకెక్కడ ఎదురుండదు. ఇంకా చాలామంది క్రైస్తవులకి తెలియదు, నేను ఇప్పుడు తప్పించేసుకోవాలా, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మోకాళ్ళేసి క్షమాపణ అడిగేస్తాను దేవుణ్ణి అనే పాయింట్ తీరు చాలామంది ఉన్నారు. ఎందుకంటే క్షమించేస్తారు ప్రభువా ఈ ఒక్కసారికి. కాదు, దేవుని పరువుని నీవు ఎక్కడో పెట్టేసి, దేవుని మహిమను నువ్వు ఎక్కడో పెట్టేసి, దేవుని గౌరవాన్ని తొందరలో తొక్కేసి నీవు ఒక గౌరవంగా బ్రతుకుదాం అనుకుంటున్నావా? బతకలేవు. ఒకవేళ మొద్దుకే లొంగిపోయి ఉంటే, అలా వంగి ఉంటే మొద్దుకైతో పాటు మరణ శాసనం అనేది ఖచ్చితంగా రానై ఉన్నది. అది మొద్దుకై వంగినా వంగపోయినా వస్తుంది. బట్ దేవుడు మొద్దుకై వంగకపోయిన కారణం చేత దేవుడు మరణ శాసనాన్ని రద్దు చేశాడు. ఆపద ఎక్కడా ఉంది దేవుని బిడ్డ? నీకు ఇంట్లో ఆపద ఉంది, వీధిలో ఆపద ఉంది, ఒకవేళ అవసరం అయితే చర్చిలో కూడా నీకు ఆపద ఉండొచ్చు. నీవు నేను ఆపదను తప్పించుకోలేం, కానీ నీవు నేను దేవుని ఇజ్జతను కాపాడితే ప్రతి విధమైన ఆపదలో దేవుడిని తప్పించడానికి ఆయన తన దూతలు నాకు అప్పిస్తాడు. ఆపదలు తప్పించుకోవడానికి, ఉన్నత స్థానం పొందుకోవడానికి మార్గాలు వెతుకుతూ అందరూ కూడా ఉంటుంది. ఆపద తప్పించుకోవాలి మనందరం కూడా, కానీ దానికి ఒక మార్గం ఉంది. ఏమిటా మార్గం తెలుసా? దేవుని మహిమపరుస్తూ ముందుకు వెళ్ళేటువంటి మార్గం. ఆ మహిమకరపరిచేటువంటి క్రమంలో నీకు ఎన్ని శ్రమలు ఎదురైనా సరే, ఒకవేళ ఆ శ్రమని నేను తప్పించుకోవడం వల్ల దేవుని మహిమ పోతుంది అంటే ఆ శ్రమకి ఎదురెళ్ళు. ఆ శ్రమకు నువ్వు ఎదురెళ్ళినప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసి ఆ శ్రమను నీకు సౌఖ్యంగా మారుస్తాడు, మారాని మధురంగా మార్చినట్లు. అంతేగాని శ్రమను తప్పించుకోవాలంటే క్రమంలో దేవుని పరువును నువ్వు పక్కన పెట్టకు, నువ్వు తప్పించుకోలేవు. హల్లెలూయా. అది నమ్మిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఆయన 2020 సంవత్సరం నవంబర్ చూస్తామని మాలో చాలా మంది అనుకోలేదు. మేమందరం ఆయన తండ్రి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కరోనా వైరస్ బారిన పడ్డాం.
ఇందులో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చచ్చిపోయారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా చచ్చిపోయారు వాళ్ళు. మేము కనీసం కొన్ని వందలు కూడా ఖర్చు పెట్టకుండా బతికాం నీ కృప ద్వారా. ఎస్, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడిని తప్పించదును. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచెదును. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదును. ఈ వాగ్దానము నీవు ఇచ్చావు స్వామి. ఆ వాగ్దానం నువ్వు నిలబెట్టావు. లెక్కలేని స్తోత్రములు. మేము ఇప్పుడు బ్రతికాము అంటే కేవలం నీ కృప నాయన. మాస్కులు వేసుకోకుండా కూడా మేము తన ఈ క్రౌడ్ గ్యాదరింగ్ లో మేము ఉండగలిగేమంటే అది కేవలం నీ కృప నాయన. ఆ విశ్వాసంతో మా తండ్రి మమ్మల్ని బ్రతికిస్తాడు. ఆయన ఆరాధనలు చేస్తున్నటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అనే ఆలోచనతో ప్రభువా నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు కాబట్టి ఆ ధైర్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. సెకండ్ వేవ్ అంటున్నారు, మేము సెకండ్ వేవ్ భయపట్ల. సెకండ్ వేవ్ ను ఆధారం చేసుకొని నీకు దూరం అయిపోతామేమో అని భయపడుతున్నాం తండ్రి. మేము అయ్యా మమ్మల్ని కాపాడుతున్న దేవుడా, మొర్దెకై ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకోకపోతే, ప్రజలందరూ చెప్పిన మాటనే ఆలకించినట్లయితే నాయన వేలకు వేల మంది యూదులు నరమేధమును ఆపలేకపోయేవారు. నాయన వారు యూదులు సేఫ్గా ఉన్నారు, శత్రువులు సంహరించబడ్డారు. ఓ ఆ రాజ్యములో ఉన్నతమైన స్థితికి యూదులు హెచ్చించబడ్డారు. ఆనాడు హెచ్చించబడినటువంటి యూదులు ఈనాటికి హెచ్చించబడుతూనే ఉన్నారు. నాయన నీ యందు మేము ప్రతిష్టాత్మకంగా ఉంటే మమ్మల్ని రక్షిస్తా. ఇక్కడున్న ప్రతి బిడ్డను ఒక్కసారి దర్శించి ఈ సమయంలో నాయన మేము ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఎవరెవరు అప్రోచ్ అవుతున్నాం. ఆ అప్రోచ్ వచ్చే క్రమంలో నాయన నీ పరువుని మేము కాపాడాలి ప్రభువా. మాకు ఆ ధన్యత ఇచ్చావు. ఆ పరువుని మేము కాపాడడానికి నేను సహాయ శక్తుల మా కృషి మేము చేయడానికి సహాయం చేయమని వేడుకొచ్చు యేసు అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయంతో ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.